సో ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు సీఎం కాకముందు. ఆ మల్కాజిగిరి నుంచే మీరు పోటీ చేస్తున్నారు. అది ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నట్టున్నారు రేవంత్ రెడ్డి కూడా. దానికి సంబంధం అండి. నేను అడుగుతున్నా కవిత గారు, అసలు రేవంత్ రెడ్డికి మల్కాజిగిరికి సంబంధం ఉందా? ఒకే ఒక సంబంధం. కొడంగల్లో ఓడగొట్టినందుకు అయ్యో పాపం ఓడిపోయింది కదా, ప్రశ్నించే గొంతు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి కాబట్టి ఇక్కడ గెలిపించింది అంతే తప్ప ఆయనకు ఆ పార్లమెంట్ తో సంబంధం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఏదో నా సీటు అని ప్రిస్టేజ్ అని మీరు అంటున్నారు కదా, మరి ఒకవేళ నిజంగానే నీ సీట్ అయితే, నువ్వు ప్రిస్టేజియస్ ఇష్యూ అయితే, మీ స్థానికుడు అయితే, ప్రజల దగ్గర నీకు అంత మంచి పేరు ఉంటే ఎందుకు 7 ఊడిపోయినాయి? ఎల్బీ నగర్ నుంచి మొదలుపెట్టి ఎల్బీ నగర్, ఉప్పలు, మల్కాజిగిరి, మేడ్చెల్లు, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, చివరికి కూకట్పల్లి, ఇవన్నీ 7 బీఆర్ఎస్ పార్టీ గెలిచిన గుర్తుపెట్టుకోండి. ఎందుకు గెలవలేకపోయిండు? ఎందుకు గెలిపించుకోలేకపోయిండు? ఇవన్నీ సాగుతూ ఒక రకంగా ఉంటుంది, సాగపోతే ఒక రకంగా ఉంటుంది. కవిత గారు సాగుతారు ఓహో ఆహో అంటారు, సాగపోతే ఇంకోటి ఉంటుంది. గెలిపించుకోలేకపోయింది. గంట మన జాగిరి కాదు. ఇటు అని చెప్పగానే చిటికలేగానే మొత్తం మలకాయ ఇటు తిరుగుతుంది, లేదా అటు తిరుగుతుంది ఉంటుంది అంటే అట్లా. ఆయన ఏదో పాపం చేస్తే ఎన్నడూ ఆ నియోజకవర్గానికి వచ్చిన పాపాన పోలేదు, ఎన్నడూ ఆ ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదు, ఎన్నడూ ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంత డబ్బులు కేటాయించి కూడా లేదు. అందుకనే ఏదో అయిండు తప్ప ఆయన నియోజకవర్గం సిట్టింగ్ స్థానం అంతా వట్టి ఫార్స్. సో కేసీఆర్ ఎలా అయితే ఈటెల రాజేందర్ ఓడిపోవాలనుకున్నారు, ఈటెల రాజేందర్ మీద సేమ్ అదే తరహా కోపం అనేది రేవంత్ రెడ్డి కూడా ఉంది. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి కాబట్టి కేవలం అది ప్రెస్టీజ్ ఇష్యూ, తన సిట్టింగ్ స్థానమే కాదు, ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు కాబట్టి అనేది కూడా అక్కడ ఒకటి కనిపిస్తోంది కదా. తెలియదు నాకు. ఇప్పుడు ప్రజా బలం ఉన్న వాళ్ళని ఇట్లా అడ్డదారిలో తొక్కే ప్రయత్నం చేసిన, తిమ్మిని బమ్మి చేసి ఓడగొట్టే ప్రయత్నం చేసిన చరిత్రలో అది నిలిచేది కాదు. నేను ప్రజల్ని నమ్ముకున్నాను. నా చరిత్ర మల్కాజిగిరి ప్రజల హృదయాల్లో ఇట్లా కనబడుతుంది, తెలిసిన పుస్తకంలా కనబడుతుంది. అందుకనే నాలాంటి మీద కక్ష కట్టి ఓడగొట్టాలని చెప్తే ప్రజలు కదా ఓటేయాల్సింది, నువ్వు కాదు కదా ఓటేసి. నిజంగానే మీరే ఓటేసి కనుక గెలిపించే అధికారం ఉంటే కథం పెట్టి తిరగదు. కానీ ప్రజలు అక్కడ మల్కాజిగిరి ప్రజలు 37 లక్షల మంది 37 లక్షల మంది అలా ఓటేసి గెలిపారు.